ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది. మనిషి ప్రవర్తనను ఉగ్రంగా మార్చే గంజాయి మత్తు అన్ని వయసుల వారిని తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఈ మాయదారి మత్తు చేతికి పాఠశాల కళాశాల విద్యార్థులు సైతం చిక్కుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బంగారు భవిష్యత్తు కోసం శ్రమించాల్సిన యువకులు తెలియని ఆనందమంటూ గంజాయిని గుప్పుమనిపిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. పాఠశాల వెనుక కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ మీడియాను చూసి పరారయ్యారు. పాఠశాల ప్రాంగణంలో మద్యం సీసాలు, గుట్కా, గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థం. డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసాను. నేను మీడియాని మొత్తం పిలుచుకొని వస్తా. నేను కూర్చొని పెట్టినది ఇప్పుడు నా బిడ్డకి జరిగింది, ఇంకో బిడ్డకి జరుగుతుంది. నా భర్తకు ఒళ్ళు బాల, నా బిడ్డని ఇప్పుడు తిరిగి తేలేరు. మీరే తేవాలి నా బిడ్డని. సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడండి, జగన్ గారి ఇల్లు అక్కడ ఇక్కడే కదా, మా ఎన్టీఆర్ కాట మీద దగ్గరలోనే కదా. అసలు ఎచ్చలుతనంగా గంజాయి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ దొరుకుతుందో కానండి. పిల్లలు ఎక్కడ తెచ్చుకొని తింటున్నారో తాగుతున్నారో. అసలు రోజు ఏడ్చినాలమే కానండి. నా కడుపు మాట ఎవరికి తెలియదు. నా భర్త లేడు. నేను చిన్న పిల్లల్ని తీసుకొని పంచుకొని ఇక్కడే బతికాను వచ్చి. వీళ్ళందరికీ తెలుసండి, వీళ్ళందరికీ తెలుసు, అన్నయ్య వాళ్ళకి అందరికీ. గంజాయి బాగా ఎచ్చలు పెడతాను అయిపోయారు రెండు పిల్లలందరూ. అసలు సీఎం క్యాంపేసి ఎంత దూరం ఉందో 1 కిలోమీటర్ దూరం కూడా లేదు మాకు. ఇంటికి దగ్గరలో ఎంత ఎచ్చలు పెడతాను గంజాయితాను. ఇక్కడ టాబ్లెట్లు ఒకటి ఏంటంటే వేస్తున్నారు. పొద్దున పడుకుంటే సాయంత్రానికి పొద్దున పడుకున్నాడండి వీళ్ళ పిల్లాడు. వీళ్ళు ఇప్పుడు లేచాడు. అంత బాధ చచ్చిపోదా అనిపోతుందండి అసలు నాకు. చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిందని కలిసింది. ఆమెకి 3 కూతురు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రిహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి. లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఎందుకని అడిగా. మా ఇంకో 2 కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళని సరిగ్గా బతకగలుగుతారు కదా, గౌరవంగా బతకగలుగుతారు కదా. ఒక డాక్టర్ కలిసారు. ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సింప్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఈ స్థాయికి ఉందా అని. అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు. ప్లస్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అన్ని వీడియోలో తీయకలే అన్ని ఉన్నాడు. ఏదైనా తీస్తాంలేండి. ఓకే అట్లే తీస్తాంలేండి. మందు బాటలు కూడా స్కూల్లో పిల్లలు డ్రై వేసుకురాకపోతే మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా? మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా? స్కూల్లో చిన్న పిల్లలు డ్రై వేసుకురాలేదంటే మొత్తం గుడ్లన్నీ ఇప్పేస్తావా? అట్లే చేయండి. డ్యూటీ టైంలో మందు తాగేసి వచ్చి అందరిని కొట్టేస్తావా? చిన్నపిల్లలను కూడా అందరినీ తల్లిదండ్రులు అందరూ. ఈ గంజా ఈ రోజు ప్రతి వీధిలో గ్రామాల్లో వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకే ముద్దుగా పేరు పెట్టిన ఈరోజు గంజాయి మోహన్ అని. అందరం ఎవరన్నా గంజాయి అమ్మితే ముందర తన్నాలా? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వైకాపా నాయకులైతే గంజాయి తయారు చేస్తున్నారో అమ్ముతున్నారో వాళ్ళ తోలు తీసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.